హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ ఫ్రై ప్రాసెస్. వంకాయ ఫ్రై కోసం 500 గ్రామ్ వంకాయలు, ఒక గుప్పెడు రెడ్ మిర్చి, ఒక చిన్న ముక్క డ్రై కోకోనట్, పీనట్ హాఫ్ కప్, గార్లిక్ ఒక గడ్డ తీసుకొని పీల్ రిమూవ్ చేసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్పూన్ సాల్ట్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. సాల్ట్ మెల్ట్ అవ్వగానే వంకాయలన్నీ కట్ చేసుకోవాలి. ముందుగానే వంకాయలని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. చెక్ చేసుకుంటా వంకాయలని కట్ చేసుకోవాలి. ఇంకా అన్ని వంకాయలు ఇదే ప్రాసెస్లో చెక్ చేసుకుంటా కట్ చేయాలి. వంకాయలన్నీ కట్ చేసేసుకున్నాము. వంకాయలని సైడ్కి పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్, ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయినాక రెడ్ మిర్చి, మీరు స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను రెడ్ మిర్చిని. డ్రై కోకోనట్, పీనట్ ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మనము వంకాయ ఫ్రైలో వేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఒక 40-50% ఫ్రై చేయాలంతే. ఒక 50% ఫ్రై అయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పూర్తిగా చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా తీసేసుకున్నాము. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసాను. ఆల్రెడీ సాల్ట్ వాటర్లో డిప్ చేసి పెట్టాం కాబట్టి ఇంకా సాల్ట్ ఇక్కడ వేయటం లేదు. ఆయిల్లోనే మగ్గాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తాము. అప్పటి వరకు మసాలా గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, కచ్చపచ్చాక కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ టర్మరిక్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఎక్కువ గ్రైండ్ చేయలేదు. మళ్ళీ గార్లిక్ వేసి ఊరికే కచ్చపచ్చాగా ఒకసారి గ్రైండ్ చేస్తాం. గార్లిక్ వేసి కూడా గ్రైండ్ చేసుకున్నాము. గార్లిక్ని కూడా ఎక్కువ గ్రైండ్ చేయలేదు, కచ్చపచ్చాగానే గ్రైండ్ చేసాము. వంకాయలు కూడా లైట్గా మగ్గినవి. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తాం.
వంకాయలు మగ్గేలోగా ఒక 5 నిమిషాలు టైం పట్టినది. ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. మసాలా మొత్తం వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసినాక మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకు కడాయికి మసాలా అంటుకోకుండా మాడిపోకుండా కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి. రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ని ఆపేసుకోవాలి. బాగా వంకాయలకి మసాలా పట్టేటట్టుగా మనకు మిక్స్ చేయాలి. పర్ఫెక్ట్గా వంకాయ ఫ్రై రెడీ అయినది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. టూ 3 డేస్ మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వంకాయ ఫ్రై పర్ఫెక్ట్లీ రెడీ అయినది. స్మూత్గా వంకాయలు కూడా సాఫ్ట్గా మగ్గినవి. ఈ ప్రాసెస్లో చేయండి. వంకాయలు చాలా టేస్టీగా ఉంటవి. మనము 2-3 డేస్ స్టోర్ అయినా చేసుకోవచ్చు. వంకాయ ఫ్రై రెడీ.